తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యులపైన సస్పెన్షన్ వేటు పడింది. మండలి సమావేశాలు ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పొడియం దగ్గర ప్లకార్డులతోటి నిరసన తెలిపారు. దీంతో మధుసూదనాచారి, తాత మధు, వాణిదేవి సహా బీఆర్ఎస్ సభ్యులను చైర్మన్ సస్పెండ్ చేశారు. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. The bill is considered. There are no amendments to class 226. I beg to move that under sub-rule 2 of Rule 308 of the Council Rule, the following members named by the Honorable Chairman be suspended from the services of the House for today. Sri Madhusudanachari, Sirikonda, Sri Takkalepelli Ravindra Rao, Sri Deshapati Srinivas, Sri L. Ramna, Sri Vanteri Yadav Reddy Garu, Sri Sunkari Raj Garu, Sri Naveen Kumar Reddy Garu, Sri Tata Madhusudan Garu, Srimati S. Vani Devi Garu, Sri Pochampalli Srinivas Reddy Garu, Sri M. Koti Reddy Garni. Motion moved. The question is that under sub-rule 2 of Rule 308 of the Council of Rules, that members named by the chairman be suspended from the services of the House for today. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and members named by the chairman are suspended from the services of the House for today. Please, please, దయచేసి తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యులపైన సస్పెన్షన్ వేటు పడింది. మండలి సమావేశాలు ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం దగ్గర ప్లకార్డులతోటి నిరసన తెలిపారు. దీంతో మధుసూదనాచారి, తాత మధు, వాణిదేవి సహా బీఆర్ఎస్ సభ్యులను చైర్మన్ సస్పెండ్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్. సో శాసన మండలిలో ఒక రచ్చ జరిగిందని చెప్పాలి, చాలా హంగామా జరిగిందని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు. ఈరోజు మొత్తం కూడా ఎమ్మెల్సీలందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరిపైన వేటు పడితే నిన్న అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తే 2 రోజుల పాటు సస్పెండ్ చేస్తే ఈరోజు మండలిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలపైన కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మరో రాఘవ కన్స్ట్రక్షన్ ఎవరైతే పొంగులేటి కుటుంబ సభ్యులకు చెందినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందో దాంట్లో ఉన్నటువంటి అవినీతిని మొత్తం బయట తీయాలంటూ కూడా గత 4-5 రోజులుగా సభలో అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఇటు ఎమ్మెల్సీలు కానీ పట్టుబడుతున్నారు. మరోవైపు నిన్న సభలో భారీ నిరసనలే తెలపడం జరిగింది. మార్షల్స్ అంతా పోడియం దగ్గర రావడం, ఎమ్మెల్యేలు ఆడ స్పీకర్ నిన్న వాళ్ళందరినీ కూడా సస్పెన్షన్ వేటు వేయడం, ఆ తర్వాత పాడి కౌశిక్ రెడ్డి కడియం శ్రేయర్ని ఉద్దేశించి మాట్లాడడం, గతంలో కడియం శ్రేయర్ మాట్లాడినటువంటి మాటలకు కౌంటర్గా నిన్న పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి సైగలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక రసభాసగా మారి నిన్న ఎమ్మెల్యేలందరిపైన వేటు వేస్తే ఈరోజు మండలిలో కూడా రాగానే అందరూ ఒక ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలపడం జరిగింది. పొంగులేటి కాదు, పొంగు లూటి, అన్ని లూటి చేస్తున్నారు. మంత్రులంతా కూడా భూదాహానికి తెగబడుతున్నారు, భూములను కబ్జా చేస్తున్నారంటూ కూడా ప్లకార్డులు పట్టుకున్నారు. అక్రమాలపైన విచారణ జరిపించాలంటూ కూడా నినాదాలు చేస్తున్నారు, అటు నిరసనలు చేస్తున్నారు. సో ఇప్పటికే అసెంబ్లీ మొత్తం కూడా దద్దరిల్లుతోంది. ఏవైతే రాఘవ కన్స్ట్రక్షన్ వ్యవహారం ఉందో ఆ సంస్థ పైన తక్షణమే హౌస్ కమిటీ వేయాలని, అవినీతి ఆరోపణలటువంటి నేపథ్యంలో మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలంటూ కూడా 2-3 రోజుల నుంచి సభలో ఇవే నినాదాలు చేస్తున్నారు. మంత్రులంతా కూడా, మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రతిపక్ష నాయకులంతా కూడా పొంగులేటిని బర్తరఫ్ చేయాలన్నటువంటి డిమాండ్లు చేస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి కూడా నిన్న రిప్లై ఇవ్వడం జరిగింది. ఏవైనా ఆధారాలు ఉంటే బయట పెట్టండి, అది ఎవరైనా కానీ మేము చర్యలు తీసుకుంటాం, కానీ సభను సజావుగా నడిపించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతిపక్షం పైన ఉంటుంది. ఆధారాలు లేకుండా బర్తరఫ్ చేయాలి, ఇట్లాంటి నినాదాలు చేయడం ఇది సరైనటువంటి విషయం కాదు, బల ప్రదర్శన చేయడం సరైనటువంటి విషయం కాదంటూ కూడా చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలోనే నిన్న ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే ఈరోజు ఎమ్మెల్సీలంతా కూడా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలపడం జరిగింది. అక్కడ చైర్మన్ పోడియాన్ని కూడా చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. అక్కడ మార్షల్స్ అంతా కూడా వెంటనే రావడం జరిగింది పోడియం దగ్గరికి, వాళ్ళందరినీ కూడా సద్దుమణిగించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక ఇందులో భాగంగా శ్రీధర్ బాబు ఈ వ్యవహారాలపైన శ్రీధర్ బాబు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చైర్మన్ పదే ఎంత అప్పీల్ చేసినా కానీ కనీసం వినకుండా సభకు అడ్డుపడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా శ్రీధర్ బాబు క్వశ్చన్ చేస్తూ ఆయన ఇచ్చినటువంటి సిఫార్సు మేరకు సస్పెండ్ చేయాలన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి విజ్ఞప్తి మేరకు మండలి చైర్మన్ సబ్-రూల్ 2 ఆఫ్ రూల్ 308 ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో సభ సజావుగా నడవకుండా
అడ్డుపడుతున్నటువంటి కారణంతో ఈ బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్సీలందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఈ ఎమ్మెల్సీలంతా కూడా ఇక ఈరోజు మొత్తం కూడా సస్పెన్షన్లోనే ఉంటారు. సో ఇట్లా నేపథ్యంలో ఎమ్మెల్సీలంతా కూడా బయటకు వచ్చి ప్లకార్డులు పట్టుకొని డిమాండ్ చేస్తున్నారు. సో వాళ్ళంతా కూడా మొదటి నుంచి సభ ప్రారంభమైనప్పటి నుంచి కూడా అంటే ఈ రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కంపెనీ పైన అవినీతి పైన చర్యలు తీసుకోవాలి, వాటిపైన ఒక హౌస్ కమిటీ వేయాలంటే డిమాండ్లు చేశారు. సో ఆ అంశం పైన పట్టుబట్టుకొని ఉన్నారు. సభ సజావుగా నడవనీయట్లేదు అన్నటువంటి ఉద్దేశంతో స్పీకర్ ఎమ్మెల్సీలందరిపైన కూడా వేటు వేయడం జరిగింది. సో ఇక ఈ ఒక హైడ్రామా మాత్రం క్రియేట్ అయిందని చెప్పాలి. అటు ఇక ఈ రోజుకి వాస్తవానికి అసెంబ్లీ అయిపోతుంది, ఈ రోజుకి సెషన్స్ అయిపోతున్నాయి. సో ఈరోజు సాయంత్రానికి సెషన్స్ విల్ బి క్లోజ్డ్. సో అటు అసెంబ్లీ కానీ ఇటు మండలి కానీ. సో ఇట్లా నేపథ్యంలో 2 రోజుల పాటు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలు బైకౌట్ అయ్యారు. ఈ రోజు వరకు సాయంత్రం వరకు ఎమ్మెల్సీలు కూడా బైకౌట్ అయ్యారు. అంటే ఇక నెక్స్ట్ సెషన్లు ఉన్నాయి. సో ఈ లోపు తర్వాత రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి అన్నది మాత్రం చూడాలి. ఇక గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.